సొసైటీలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి తెలుసా? వీడికి ఇంట్లో భార్య కట్టుకున్న పట్టు చీర నచ్చదు, పక్కింటి ఆవిడ కట్టుకున్న పాత చీర నచ్చింది. దుర్మార్గుడు, వాడి దరిద్రం అదే. ఇంట్లో ప్రేమగా భార్య వండిన బిర్యానీ నచ్చదు, పక్కింటి ఆవిడ వండిన పుల్లకూర నచ్చింది వీడికి. ఇంట్లో భార్య ఎంత సౌందర్యంగా ఎంత అందంగా ఉన్నా వీడికి నచ్చదు. ఎందుకు తెలుసా? వీడు దుర్మార్గుడు. వీడు ఎంతసేపు చూస్తాం సార్, చూసిన మొక్కమే చూసి చూసి బోర్ కొట్టేసింది. బాగుంది చెప్పుకోవడానికి కదా, సినిమాలో వాడేసుకోవచ్చు డైలాగు. చూసిన మొక్కమే చూసి చూసి బోర్ కొట్టేసింది చెప్పుకోవడానికి బాగుంటుంది. కుటుంబంలో పనికొస్తాయి మాటలు, జీవితంలో పనికొస్తుందా? ఏ అంటే పెళ్ళైనప్పుడు బాగానే ఉంది సార్, నా భార్య స్లిమ్గా స్మార్ట్గా ఐశ్వర్య రాయలాగా, ఇప్పుడే కల్పన రాయలాగా ఇంత అయిపోయింది. దరిద్రుడా, నువ్వు మోస్తే బిడ్డల్ని, నీకు అర్థమైతే భార్య విలువ నువ్వు మోయి, బిడ్డని నువ్వు మోయి. నువ్వు మోసి బిడ్డని తీస్తారు, కుట్లేస్తారు, బరువులు ఎత్తద్దు, కష్టమైన పనులు చేయొద్దంటారు. సర్జరీ అయిపోయాక, ఆపరేషన్ అయిపోయాక అప్పుడు నువ్వు ఉండరా స్లిమ్గా, నీకు చేతనైతే. ఆడవాళ్ళ విలువ తెలియకుండా ఆడవాళ్ళని కించపరుస్తూ అగౌరవపరుస్తూ, నా భార్య ఇంత అయిపోయింది, నా భార్యకు రోగాలు వచ్చాయి, నా భార్య జబ్బులు వచ్చాయి. ఎందుకు రావు సార్? నువ్వు మయ్యవు బిడ్డల్ని, నీకేం రావు. నీకు చెయ్యరు సర్జరీ, నీకేం రావు. నువ్వు కాదు కదా పాలు ఇచ్చి బిడ్డని పెంచది, నీకేం రావు రోగాలు. నువ్వు శుభ్రంగా రాయి గుండ్రాయిలాగా ఉంటావు. నువ్వు నీ భార్య కదా మొయ్యాల్సింది. చివరికి పిల్లలు వద్దు అనుకుంటే కూడా, పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా ఎవరు చేయించుకోవాలి? మీ భార్యల మీద మీకు ప్రేమ అంటే మీరు చేయించుకోండి. పిల్లలు పుట్టకుండా భార్య చేయించాలన్నీ కోపించుకుని కోయించుకుని ఆవిడేనా ఇక జీవితకాలం? ప్రేమ ఉంటే చేయండి సార్. భార్యల మీద ప్రేమ ఉంటే, ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటే, ఆడవాళ్ళని విలువ ఇవ్వడం నేర్చుకోండి. ఆడది ఇంట్లో అందంగా లేకపోతే పక్కనోడి దగ్గరికి వెళ్ళిపోతావా? పక్కనోళ్ళ భార్యలు. వీడికి ఎంతసేపు ఇంట్లో ఉన్న ఆవిడ గొప్పతనం తెలీదు, ఇంట్లో కష్టపడే స్త్రీ యొక్క విలువ తెలీదు. ఎంతసేపు ఆ పాచి ముఖం వేసుకొని ఇంటి బయటకు వచ్చి గోడల దగ్గర కూర్చొని మేడల పైకెక్కి సిగ్గు లేకుండా పక్కింటి ఆవిడ, పక్కింటోడి భార్య, పదికింటోడి భార్య వాళ్ళు మాత్రం సౌందర్య రాశిలా కనపడతారు. వీళ్ళకి ఏం చేయలేమమ్మా అలాంటి వాళ్ళని, మనం మార్చలేము అలాంటి వాళ్ళని. ఎందుకు తెలుసా? హి డజంట్ నో ద వాల్యూ ఆఫ్ ఎ వైఫ్. అందుకే నేను చెప్తాను చాలా సందర్భాల్లో, మీకే కనుక ఆడపిల్లలుంటే, పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలుంటే, డబ్బున్నోడికి ఇచ్చి చేయకండి, పెద్ద చదువులు చదువుకున్నోడికి ఇచ్చి చేయకండి, అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నోడికి ఇచ్చి చేయకండి, సేవకుడు కదా సూపర్గా చెప్తున్నాడు వాక్యం అని చేయకండి, ఫేమస్ కదా అని చేయకండి, పాలిటీషియన్ కదా అని చేయకండి, అత్త కొడుకే కదా అక్క కొడుకే కదా అని చేయకండి. ఏమి చూసి చేయాలి తెలుసా? మీ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏం చూసి చేస్తారు తెలుసా? ఆడపిల్లవ విలువ తెలిసిన వాడికి ఇచ్చి చేయండి. ఆడపిల్ల విలువ తెలిసిన వాడికి ఇచ్చి చేయండి. నీ బిడ్డ సుఖంగా ఉంటుంది చచ్చేదాకా. ఆడపిల్ల విలువ. ఈరోజు చాలా మంది మగాళ్ళకి ఆడపిల్ల అంటే కాలు కింద చెప్పును చూసినట్టు చూస్తారు. ఎదవాళ్ళు చాలా మంది ఆడపిల్లని కాలు కింద చెప్పును చూసినట్టు చూస్తున్నారు. ఇంకా ఆడపిల్లని ఇంకా నీచంగా చూస్తున్నారు. ఈ రోజు కూడా ఈ జనరేషన్లో కూడా ఆడపిల్లకు విలువ లేవు సార్. మీరు కష్టపడండి సార్, అర్థమవుద్ది. మీరు అనుకుంటున్నారు పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళి సాయంకాలం వరకు కష్టపడి పనిచేసి బాధ్యతలు భారాలని మోయటం కష్టం అని. ఒకసారి నీ డ్యూటీని భార్యకి ఇచ్చి, భార్య డ్యూటీ నువ్వు చేసి చూడు. ఆ డ్యూటీలో బిడ్డల్ని మోసేది కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆ డ్యూటీలో పిల్లల్ని పోషించేది కూడా ఉంటుంది. ఆడవాళ్ళు మనం మినిమం రెస్పెక్ట్ చేయాలి. నీ భార్య నచ్చలేదని ఎదుటోడి భార్య. ఈరోజు సగానికి సగం కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి తెలుసా? భార్య అందం కోల్పోయిందని. అక్రమ సంబంధం. వీడికి ఎల్లకాలం భార్య ఇలియానా లాగా ఉండాలంటే అయిద్దా? అప్పుడు నువ్వేం చేయాలంటే, పిల్లలు లేకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసుకోండి ఇద్దరు పెళ్లి చేసుకున్నాక. అప్పుడు ఆవిడ శరీరం లావైపోదు, నువ్వు లావైపోకుండా ఇద్దరు చక్కగా హీరోయిన్ లాగా ఉంటారు. లాగంతే.